అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల కాలంలో మావోయిస్టు దళాలకి పెద్ద దెబ్బ తగిలిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందడం, 26 మంది మృతి చెందడం, ఒకే సంవత్సరంలో 584 మంది మృత్యువాత పడడం, లొంగిపోవడం, ఇలా అరెస్ట్ కావడం లాంటి చర్యలు కుదేలు చేస్తున్నాయంటే అవుననే సమాధానం వస్తుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సతం ఇటీవల కుండబద్దలు కొట్టారు. మావోలతో చర్చలు అవి ఎట్టి పరిస్థితుల్లో కుదరదన్నారు. మరొక వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ట్విట్టర్లో బలగాలను ప్రశంసించారు. నరేంద్ర మోడీ సైతం ఇటీవల కాలంలో పోలీస్ బలగాలు జవాన్లు సాధించినటువంటి అతిపెద్ద విజయంగా పేర్కొనడం జరిగింది. ఛత్తీస్గఢ్, అబోజ్మడ్, నారాయణపూర్, దంతెవాడ లాంటి జిల్లాల్లో ఏరివేత కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. దీనిలో భాగంగా మరి కోవర్ట్ ఆపరేషన్ ద్వారానే నక్సలైట్ అగ్రనేతలు హతమారుతున్నారా అంటే అవుననే సమాధానం ఇంటర్నల్గా వస్తుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందిన తర్వాత ఆ పార్టీ పగ్గాలు ఎవరు తీసుకుంటారనేటువంటి చర్చ జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి గణపతి లక్ష్మణరావు అలియాస్ గణపతి చేపడతాడా, లేకుంటే మల్లోజుల వేణుగోపాల్ చేపట్టే అవకాశం ఉందా, తిప్పిరి తిరుపతి ఉందా? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికీ కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతూ అగ్ర నేతలుగా చెలామణి అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవైపు వయోభారము, మరొక వైపు అనారోగ్య సమస్య, దీనికి తోడు కమ్యూనికేషన్ వ్యవస్థ పెరగడము, రోడ్డు రవాణా వ్యవస్థ పెరగడము, దీంతో ఒక్కొక్కరుగా మావోయిస్టు పార్టీలోని కీలకమైన నేతలు కోల్పోవాల్సి వస్తుంది. దీనికి ఆహారం సరిగా లేకపోవడము, అనారోగ్యం బారిన పడడము, దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఇటీవల కాలంలో కర్యగుట్టలో ఏకంగా 21 రోజులు ఆపరేషన్ చేపట్టిన తర్వాత బంకర్లను సైతం వెతికారు. దీంతో అగ్రనేతలు మరింత మంది ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి టెన్సివ్ సిచ్యువేషన్ అయితే మావోయిస్టు బలగాలని భయభ్రాంతులకు గురి చేస్తుందా అంటే అవుననే సమాధానం చెప్తున్నారు. మొత్తం మీద ఒకప్పుడు జగిత్యాల జైత్రయాత్ర తర్వాత 1978 తర్వాత 1980 దశకంలో కొండపల్లి సీతారామయ్యతో పాటు సమకాలికులుగా ఉన్నటువంటి లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాల్, అలాగే మల్లా రాజరెడ్డి, తిప్పిరి తిరుపతి లాంటి అనేక మంది అగ్రనేతలకు నిలవైనటువంటి ప్రాంతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఒకప్పుడు దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి ఆదర్శంగా నిలిచినటువంటి ఈ జిల్లా నుంచి ఆవిర్భవించినటువంటి విప్లవోద్యమం, భారత విప్లవోద్యమంలో ఒక కీలకమైన నేత ఒరిగిపోయాడు, నేలకొరిగిపోయాడు అనేటువంటి దాంతో ఒక్కసారిగా ఆత్మస్థైర్యం దెబ్బతినేటువంటి అవకాశాలు సైతం ఉంది. మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర లాంటి ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి సైతం పెద్ద దెబ్బగా ఉంది. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో త్వరలోనే అంటే 2026 లోపు ఈ దేశంలో మావోలని తుదముట్టిస్తామని కేంద్ర బలగాలు, హోంమంత్రి అమిత్ షా స్వయంగా దిశానిర్దేశం చేశారు, ప్రకటించారు. ఇది అంతకన్నా ముందే ఈ పని చేస్తారా అనేటువంటి కోణంలో ఒక బలమైన చర్చ జరుగుతుంది. అయితే ఒక సిద్ధాంతము, ఒక ఐడియాలజీ అనేది ఎప్పుడూ చావదు. అయితే రూపాంతరం చెందే అవకాశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఎక్కడైతే పీడిత వర్గాలు, తాడిత వర్గాల ప్రజలు ఉంటారో, ఎక్కడైతే అసమానతలు ఉంటాయో, ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా విప్లవం వస్తుందని ప్రాచీన కాలం నుంచి నేటి వరకు అనేక ఘటనలు నిరూపిస్తున్నాయి. దీనిలో భాగంగా మరి ఏ కోణంలో మావోయిస్టులు లేదా నక్సలిజం ఇప్పటికే అర్బన్ నక్సలైట్ల పేరుతో వివిధ ప్రాంతాల్లో వేళ్ళూనుకొని ఉన్నారు. త్వరలోనే వారి యొక్క సత్తా చాటే అవకాశం ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఒక దశలో నివేదికలు ఇస్తున్నటువంటి తరుణంలో ఎలా ఉండబోతుంది, తదుపరి కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఇప్పటికే రిక్రూట్మెంట్లో చాలామంది రిక్రూట్మెంట్కి సంబంధించి తగ్గిపోయారు. అరెస్టులు, ఎన్కౌంటర్లు, అనారోగ్యము ఇవన్నీ కూడా కుదేలు చేస్తుంది. దీనిపైన భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిందే. వీళ్ళు సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.